మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. ఆపవేని నంగనాచ నాటకాలు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని అనడం కూడా తప్పేనేమో. ఎందుకు? నెయ్యిలో అదో ఇదో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అది అసలు నెయ్యి కాదు అన్నప్పుడు కల్తీ నెయ్యి అనే మాట తప్పే అవుతుందిగా. ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ రూపంలో వేసుకున్న నమూనా చెబితే బాగుండదు కానీ ఎవడో కామెంట్లో పెట్టాడు గుడి సెట్ ఎదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన ఎదవా. వారి యొక్క ధర్మపత్ని భారతిరెడ్డి గారు ప్రసాదం పెడితే ఆ యొక్క సెక్యూరిటీ వచ్చి పేపర్ కూడా ఇస్తే ఆ పేపర్లో పెట్టేస్తుంది. దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి? చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి? ఇంకో ఆవిడైతే భూమికి ఇంత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. మాధవి గారు పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు. జగన్ అన్న సైగ చేస్తే చాలు. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? మా నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చూసాను సీసీటీవీలో. జగన్ గారి సైనికులం మేము, మా మీద చేయి పెడితే జగన్ ఊరుకోడన్న విషయం తెలుసుకోండి. రోజా మేకప్, వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. ఓకే సెకండ్ అండి. రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే, ఏది నోటుకొస్తే అది మాట్లాడక తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని. ఏంటి సార్ అది? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. అటు చూడు బే. భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 170 ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అట్టుమని 10 గెలవాల అలా ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? ఒక పంటకు వేయడానికి ఎన్నిసార్లు యూరియా వేస్తారు, ఎంత యూరియా ప్రతిసారి వేస్తారో కూడా నాకు తెలియదు లెక్క. 1 minute. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డని అంటారు కదా. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి. అనవసరంగా ఎదవనైపోయానన్నా. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమి చెప్పగలుగుతాం? అమ్మ చూసేదానికి ఏమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా ఉంటావు, పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎవరికి భయపడే పరిస్థితి లేదు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. గాల్లో గెలిచిన గాలి కొడుకులు ఎక్కువైపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యే. చూడు, నేను చెప్పిన దానికి రిప్లై, గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు.
మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. చెప్పు, చెప్పి తగలడు. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. నేను చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.